ప్రార్థించమని, పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు ఈ ఆరాధనకును నాయన ఈ ఉపదేశమునకు మీరు అనుగ్రహించమని అడుగుచు ఈ కొన్ని మనో నీ పాస్ సన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి ఈరోజు తండ్రి కొడుకుల బంధం గురించి ధ్యానం. తండ్రి కొడుకుల బంధం ఎలా ఉండాలి అని దేవుడు చెబుతున్నాడు అనేది మనము ఆలోచన తప్పకుండా చేయాలి. ముఖ్యముగా క్రైస్తవ్యంలోనికి మనం వచ్చేస్తే మనకు తండ్రి కొడుకుల బంధం ఎప్పుడు తెలుస్తుంది అనేది మనం ప్రశ్న వేసుకుంటే బైబిల్ చెబుతుంది, వాక్యం తెలిసి ఉంటే నువ్వు మొదటిగా వాక్యాన్ని గ్రహిస్తే, నువ్వు వాక్యంలో ఉండిన శక్తిని తీసుకుంటే, లేకపోతే పొందుకుంటే, లేకపోతే అనుభవిస్తే ఏం కలుగుతుంది? నీకు ఏం తెలుస్తుంది? తండ్రి కొడుకుల బంధం గురించి తెలుస్తుంది. ఏం చెప్పాలి నా కొడుకుకు, నా కొడుకు ఎలా బ్రతకాలి, నా కొడుకు ఎలా జీవించాలి అనేది నీకు తెలియాలంటే, క్రైస్తవులకు, బయట ఉన్న వాళ్ళ కాదు, క్రైస్తవులకు తెలియాలంటే నీకు వాక్యం యొక్క శక్తి నువ్వు గ్రహించేవాడివై ఉండాలి, తెలుసుకునేవాడివై ఉండాలి. లేకపోతే ఏమైందట? పొరపడతారు, పొరపాటులు జరిగిపోతాయి అని బైబిలు సెలవిస్తుంది. చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఒక మాట అక్కడ ఉండిన యూదులతో మాట్లాడుతున్నాడు, లేకపోతే ప్రభు అయిన క్రీస్తు యూదులతో మాట్లాడుతున్న మాట, తన ప్రజలతో మాట్లాడుతున్న మాట చూద్దాం మనం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 24వ వచనం. అందుకు యేసు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగకపోవటం వలనే పొరపడుచున్నారు. పొరపడుచున్నారంటే పొరపాటు జరిగిపోతుంది మీలో, లేకపోతే మీకు తప్పుగా అర్థమవుతుంది, లేకపోతే మీ ప్రవర్తన తప్పుగా ఉంది. దేన్ని బట్టి అంటున్నాడు? వాక్యంలో ఉండిన శక్తిని మీరు గ్రహించలేకపోవడం ద్వారా మీరు పొరపడుచున్నారు కదండి. ఎందుకు ఆ క్రైస్తవ్య కుటుంబాలలో కూడా కొంతమంది గలిబిలవుతుంటారు, ఇబ్బందులు పడుతుంటారు కదా, శ్రమల్లోనికి వెళ్తుంటారు, కష్టాల్లోనికి వెళ్తుంటారు అనేది మనము ఆలోచన చేస్తే దేవుని యొక్క శక్తి వారు గ్రహించలేకపోవడాన్ని బట్టి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. యేసుక్రీస్తుని గుర్తు ఎరగకపోవడానికి కారణం ఏంది? యూదులు కానీ ఇజ్రాయేల్ ప్రజలు కానీ అంటే వాక్యంలో ఉండిన శక్తి వారు గ్రహించలేకపోయారు. అందుకనే యేసుక్రీస్తు తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు, ఆయన బోధని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీరు పొరపడుచున్నారు, మీరు పొరపాటు చేస్తున్నారు. వాక్యాన్ని అలా కాదు అర్థం చేసుకోవాల్సింది, వాక్యాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని అక్కడ సందర్భంలోనైతే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటయ్యా అంటే, వాక్యము ఎరగకపోవడం ద్వారా మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఏం జరుగుతాయి? పొరపాట్లు జరుగుతుంటాయి. పొరపడుచున్నారు మీరు, తొందరపడుచున్నారు మీరు, ఆవేశపడుచున్నారు మీరు అనే ఆలోచనలు మనకు కనబడుతుంటాయి కదా. తండ్రి కొడుకుల బంధంలోనైతే ఇది చాలా జరుగుతుంటుంది, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఎందుకు చాలా జరుగుతుంటాయి అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇంకొక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. పొరపాటు ఎక్కడ జరుగుతుంది క్రైస్తవ్యంలో అని మనం ఆలోచిస్తే, ఎప్పుడు చెప్పాలన్నట్టండి పిల్లలకు? బాలుడుగా పిల్లలు ఉన్నప్పుడే చెప్పాలి. చెప్పితే ఏమవుతాడు వాడు? పెద్దవాడైనాక తొలగిపోడంటే సమాజంలో చెడుగా కనబడడు, సమాజంలో మంచిగా నీ కుమారుడు ఉండాలి అంటే వానికి ఎప్పుడు నేర్పించాలి? నువ్వు బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించాలి కదండి. దేవుని యొక్క వాక్యంలో ఉండిన శక్తిని తెలియక ఎలా పొరపడుచున్నారు అంటే, ఎప్పుడైనా చెప్పొచ్చులే కదా. మన పిల్లల్ని ఏం చేస్తుంటాం? ఇంకా కొంత టైం ఉంది, ఇంకా కొంత టైం ఉంది కదా. 17 ఏళ్ళకు, 17 ఏళ్ళకు, 20 ఏళ్ళకు, 25 ఏళ్ళకు పెళ్ళి ముందల, లేదా పెళ్ళి అయిన తర్వాత కూడా అనే ఆలోచనలు తల్లిదండ్రులకు కలగడం వలన
కలుగుతున్నాయంటే అలాంటి ఆలోచనలు వీళ్ళు వీళ్ళకు ఏ శక్తి లేదు, వాక్యంలో ఉండిన శక్తి వీళ్ళలో లేదు. ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఇంకొంచెం లేట్ అయినా పర్వాలేదు అనే ఆలోచన ఎప్పుడైతే మన మనసులోనికి వస్తుందో అప్పుడు మనకు వాక్యంలో ఉండిన శక్తి లేదు, గ్రహించలేకపోతున్నాం, పొరపడుతున్నాం మనం. బైబిల్ ఏం చెప్తుంది ఆ విషయంలో అంటే, తండ్రి నీ కుమారునికి బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాలి నువ్వు. ఎందుకయ్యా బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాలంటే, పెద్దవాడైన తర్వాత వాడిని మాట వినడు. వింటాడండి? అస్సలు వినడు. ఇది లోకంలో కూడా ఒక సామెత ఉంది, మొక్కై ఒంగంది మ్రాణై ఒంగునా అని ఒక మాట రాయబడింది. కాబట్టి నువ్వు చెప్పవలసింది ఎప్పుడయ్యా అంటే బాలుడుగా ఉన్నప్పుడే చెప్పాలి. జర పెద్దవాడు అయిందంటే వాడిని మాట వినడు. అప్పుడు నువ్వేమవుతావు? నువ్వు వాక్యాన్ని గ్రహించలే, దాని శక్తిని గ్రహించక తర్వాతికి అనే నిర్లక్ష్యం, తర్వాతికి అనే స్వభావం మనలోనికి వచ్చేసింది అని మనము గ్రహించుకోవాలి. అంతేనా కదండి? ఏం చెప్పాలి ఇంతకు అనేది ఆలోచించే ముందు దేవుని గురించి, దేవుని మాటల గురించి తప్పకుండా దేవుణ్ణి ఆయన స్మరించడానికి కానీ, స్తుతించడానికి కానీ, కుమారుడు ఎవరైతుందో, నీ కుమార్తె ఎవరైతుందో వాళ్ళకు చెప్పాలి తప్పకుండా. క్రైస్తవుల్లో ఉండిన తల్లిదండ్రులు వాడు దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన ఎప్పుడు కలుగుద్ది మనకంటే, వాక్యం తెలిసి ఉంటే మనకు తెలవాలి ఫస్ట్ కదండి. చూడండి ఎప్పుడు స్మరించమని చెప్తుందో ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందు నీ బాల్య దినమునందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనము. అంటే నీ సృష్టికర్త నువ్వు తెలుసుకోవాల్సిందైనా, నువ్వు ఆరాధించిందైనా, నువ్వు స్తుతించాల్సిందైనా, లేకపోతే నువ్వు ఎరగవలసిందైనా నీ బాల్య దినం అప్పుడే అని దేవుడు ప్రసంగి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఇది శక్తి అన్నమాట, దేవుని శక్తి. వాక్యం ఏంటి? దేవుడి శక్తి. ఇది తెలియకుంటే ఏమైంది? నిర్లక్ష్యం అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా నా పిల్లల్ని నేను తీసుకురాగలుగుతాను మందిరానికి, నా పిల్లలకు నేను చెప్పగలుగుతాను అనే ఆలోచన వచ్చేస్తుంది. దేవుడి శక్తి ఎవరికైతే ఉంటుందో వారి లోకాన్ని మొత్తం ఆలోచించరు. ఇంకా ఫస్ట్ నా పిల్లలు మందిరంలో ఉండాలి అనేదే ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మనలో దేవుని శక్తి ఉందా, దేవుని వాక్యము ఉందా, దేవునికి మనం కరెక్ట్గానే విధేయులమై నడుస్తున్నామా అనేది ఆలోచన చేస్తే కాదు లేదు అని మనకే ఆన్సర్ వచ్చేస్తుంది మన హృదయంలో. నిజమండి. మీరు ఇది తీసుకోకపోయినా, మీరు తీసుకున్నా ఇది సత్యం. ఏది నిలుస్తుందంట? వాక్యం ఒక్కటే నిలుస్తుంది. ఇది తప్పు పట్టడానికి కానీ వీలు లేకుండా దేవుడు ముద్ర వేసి నడిపిస్తున్నాడు. ఒకటి ఇక్కడ మనం గ్రహించాలి, 12వ అధ్యాయం 2వ వచనం చివరి లైన్లో ఉండిన మాట పై వచనానికి కానీ కింది వచనానికి కానీ అక్కడ ఉండిన వచనాలకు కానీ ఒక ఆధారంగా ఉంటుంది. ఎలా ఆధారంగా ఉంటుందంటే, పైన ఏం చెప్తాడంటే ఈ సృష్టిలో నాశనం ఉంది. ఈ సృష్టిలో ఏముంది? నాశనం ఉంది. సూర్యచంద్ర నక్షత్రములు కానీ దుర్దినములు కానీ చాలా వచ్చే ఉన్నాయి. చీకటి కమ్మకం ఉంది అంటే చీకటి కమ్మేది ఉంది ఒకటి అనేది చెప్తున్నాడు. కింద ఏం చెప్తాడంటే ఆ దినమున 3వ వచనం చూడండి, ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసరువారు కొద్దిమంది అవుట చేత పని చాలించుకొందురు, కిటికీలలో గుండా చూచువారు కానలేక యుందురు. అంటే వృద్ధాప్యం వచ్చేస్తుంటుంది కదా. అంటే 2 విధాల నష్టం అక్కడ కనబడుతుంది. నువ్వు సృష్టికర్తని బాల్య దినమనందే నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా, స్మరణకు తెచ్చుకోకుండా, ఆయనను నువ్వు తెలుసుకోకుండా నీకు 2 రకాల నష్టాలు ఈ భూమి మీద ఉన్నాయని తెలియజేస్తున్నాడు భక్తుడు. ఏదన్నా ఒక అకస్మితమైనది తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. కొంత లేట్ అయితేనే వృద్ధాప్యం వచ్చేస్తుంది. కొంచెం ముందైతే ఏమొస్తుందో తెలియదు మనకు. అలాంటిది ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి నీ దేవుణ్ణి. బాల్య దినమునందే స్మరణకు తెచ్చుకోవాలి. నువ్వు స్మరణకు బాల్య దినమందే తెచ్చుకోవాలి అనే స్మరణ కంటే నీకు చెప్పేవాళ్ళు ఉండాలి. ఆ చెప్పేవాళ్ళు ఎవరయ్యా అంటే మొదటిగా తండ్రి. ఎవరికి చెప్పాలి? కుమారునికి చెప్పాలి కదండి. లోకంలో తండ్రులు చాలా విషయాలు కుమారులకు చెప్తుంటారు, నేర్పిస్తుంటారు, బోధిస్తుంటారు, ఎన్నో చేస్తుంటారు. కానీ దేవుడి గురించి చెప్పే తండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? లేరు. జీవితంలో ఇంపార్టెంట్ ఏందో తెలుసా అండి? భక్తి.
భక్తి బాగా లేకుంటే ఏం బాగుండదు తెలుసా? బ్రతుకు బాగుండదు. భక్తి బాగుందనుకో బ్రతుకు చాలా మంచిగా ఉంటుంది. మరి నువ్వు నీ కుమారుడు లేకపోతే ఈ లోకంలో ఉన్న తండ్రులు లేకపోతే పిల్లల యొక్క బ్రతుకులు బాగుండాలంటే ఏం తెలియజేయాలి? భక్తిని గురించి తెలియజేయాలి. ఆ భక్తి ఏంటి మనకు తెలుసు. ఆ భక్తి ఏంటో మనకు తెలుసు. ఏంటి ఆ భక్తి? క్రీస్తు. భక్తి అనేది మనకు ఆలోచన రావాలంటే క్రీస్తుని మనము తెలుసుకోవాలి, ఆయనని ఎరగాలి, ఆయనను మన హృదయంలోనికి తీసుకోవాలి కదా. అదే ఎలాంటి భక్తి? అది ఉత్తమమైన భక్తి. క్రీస్తుని స్మరణకు తెచ్చుకునేది, లేకపోతే క్రీస్తుని తెలుసుకునేది, క్రీస్తుని ఆరాధించే భక్తి చాలా గొప్ప భక్తి అనేది మనకు తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, మనం ప్రార్థనలు చేస్తుంటాం కదా, మనం భక్తిలో నడుస్తున్నాం కదా. అంటే ఈ నడిచే వాళ్ళని మనం చూస్తున్నప్పుడు వీళ్ళు ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు, ఎలాంటి భక్తి కొనసాగింపజేస్తున్నారు అనేది ఈజీగా గుర్తుకొస్తుంది. ఈ శక్తి తెలిస్తే, ఈ శక్తిని నువ్వు అవలంబిస్తే, దేవుని యొక్క వాక్యంలో ఉండిన శక్తి ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, నీ బ్రతుకులో ఉండిన ప్రవర్తనను బట్టి నువ్వు ఏ రేంజ్లో దేవుడు నీకు అర్థమైండు, ఏ రేంజ్లో దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, ఏ రేంజ్లో దేవుడిని నువ్వు వెంబడిస్తున్నావు అనేది నీకు తెలుస్తుంది, పక్కలకు కూడా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోవాలి కదా. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా బాగుంటుంది అంటే వాక్యంలో ఉండిన శక్తిని మనం గ్రహించాలి. అప్పుడు మన బ్రతుకు కానీ మన ప్రవర్తన కానీ చాలా చక్కగా ఉంటుంది. లేకపోతే బాగుండదు, మన భక్తి బాగుండదు కదండి. అందుకనే ఆ దేవుడు మరలా ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండిన తండ్రులకు ఒక విషయం చెప్తున్నాడు. ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూశారండి. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, శక్తితో నువ్వు. తర్వాత 7వ వచనంలో చూడండి, లేకపోతే 6 నుంచి చూడండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవలో నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనలుగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధకముల మీదను నీ గనువల మీదను వాటిని రాయవలెను. కదండి ఎంతలా చెప్తున్నాడు చూడండి. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండిన తండ్రులందరికీ బోధిస్తున్నాడు. ఏమని? మీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు, ప్రతి చోట ఏం చేయాలి? దేవుని గురించి చేయాలి. ఏంది దేవుని గురించి ఏం తెలియజేయాలంటే, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో నువ్వు ఆరాధించాలి నాయన, నిన్ను వాళ్ళని పొరుగువాని తప్పకుండా నువ్వు ప్రేమించాలి నాయన అనే విషయాలని, లేకపోతే ఈ మాటల్ని ఎవరికి తెలియజేయాలి? తండ్రులు పిల్లలకు తెలియజేయాలి. నాకు మనం చదువుకున్నాం చూడండి. నీ సృష్టికర్తను నీ బాల్య దినమునందే స్మరణకు తెచ్చుకో. ఎట్లా తెచ్చుకుంటాడు చెప్పాలి కదా. ఎప్పుడు చెప్పాలి? సమయం ఇచ్చింది ఏమన్నా నీకు? ఈ టైంలోనే చెప్పు నీ కుమారుడికి అని లేదు. కొంచెం పెద్దవాడిగా చెప్పు అని చెప్పిండా? చెప్పలే. బాలుడుగా ఉన్నప్పుడే చెప్పు. మీకు ఒకటి తెలుసా, మనకు ఏ శిక్ష విధి లేదు క్రీస్తుని బట్టి. నిజమండి, మనం చాలా ధన్యులం. వాళ్ళకి ఎలాంటి శిక్ష విధి ఉంది తెలుసా? నువ్వు చెప్పినా ఒకవేళ వినలేదనుకో, వాడిని ఏం చేయాలి వాడిని? మీకైతే ఏం ఆలోచన వస్తుంది? వదిలేస్తాం అంటాం. అటు చెప్పినా వినలేదంటే మనం ఏం చేస్తామండి? వదిలేస్తాం. ఇక అటు చెప్తే ఇంట్లో వెళ్ళి అని వదిలేసేద్దాం అని ఆలోచన మనకైతే వస్తుంది. దేవుడికైతే దేవుడు ఏం చెప్తాడు చూడండి. 21వ అధ్యాయం ద్వితోపదేశకాండం 21వ అధ్యాయము 21వ అధ్యాయము 18వ వచనం. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకయుండి వారు అతన్ని శిక్షించిన తరువాతయును. అంటే తండ్రి తల్లి మాట వినకుంటే ఫస్ట్ ఏం చేయాలి? తల్లిదండ్రులు శిక్షించాలి. అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు మనకు వద్దులేండి, మనం ఏం శిక్షించొద్దు, మన పిల్లల్ని ప్రేమించి పెంచుదాం
ప్రేమించి లాలన చేసి పెంచి మనం తీసుకెళ్ళి పాతాళానికి అప్పచెప్పేద్దాం. మనకేమీ అలాంటిది ఏమవుతుంది. ఇక్కడ మనం శిక్షించొద్దు, గారాబం చేద్దాం, పెంచుదాం కదండి. చాలా వాళ్ళు ఎలా ఉన్నా ఒకటే మంచిగానే ఉంటున్నారులే అని ఏం చేస్తున్నాం, తప్పిస్తుంటాం కదా పిల్లల్ని ఏమంటున్నాడు ఆయన అక్కడ, ఒకవేళ చెప్తినకపోతే శిక్షించాలి, తల్లి తండ్రి శిక్షించాలి. అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవిని యొద్ద కూర్చుండు, పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను. చూసారండి, అట్టంటోడు ఒకడు ఉంటే ఏమైందంటే ఆ సమాజం, ఇజ్రాయేల్ సమాజం అంతా ఖరాబ్ అయింది నాయన. కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు శిక్షించాలి. వాడు మారితే అద్భుతం, మారకపోతే వాడిని మరలా పెద్దల కాడికి తీసుకువెళ్ళాలి. వాళ్ళు విధించే శిక్ష ఏంటంటే సమాజం అందరు కలిసి వాడిని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలి. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించేదావు, అప్పుడు ఇజ్రాయేల్ అందరూ విని భయపడతారు. చూసారండి, నువ్వు చెప్పినా వినకుంటే, నువ్వు శిక్షించినా వినకుంటే చివరికి ఇలాంటి శిక్ష విధించి నువ్వు ముందుకు వెళ్ళాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అర్థమవుతుందా వాక్యం? మొండిగా ప్రవర్తించే కుమారులకు ఒకవేళ ఇక్కడ ఉంటే వాళ్ళ మాట వినాలి కదండి. తల్లులు ఇంతగా దేవునికి హత్తుకొని, దేవుని మాటలకు హత్తుకొని తల్లిదండ్రులు ఉండాలి. మొండి వాళ్ళయ్యి తిరగబడే పరిస్థితికి ఎవరు తీసుకొస్తున్నారండి? ఎవరు తీసుకొస్తున్నారు పిల్లల్ని? తల్లి తండ్రి. చిన్నప్పుడే చెప్తే అయిపోద్ది కదా, చాలా నిర్లక్ష్యం చేసేస్తారు ఈ విషయంలో. అందుకనే ఆయన అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవల్ని నువ్వు ఎప్పుడు తెలియజేయాలి? బాలుడుగా ఉన్నప్పుడే, వాడు చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు చక్కగా ఎదుగుతారు, వాళ్ళ బ్రతుకులు బాగుంటాయి ముందు దినాలలో. అప్పుడు అప్పుడు నాకు తెలియజేసావు కదా ప్రభువా ఈ విషయాలని, అందుకు నా కుమారులకు కుమార్తెలకు నేను బోధించాను, ఆ శక్తిని పొందుకొని వాళ్ళు ఇప్పుడు బాగున్నారు ప్రభువా, అందుకు నీకు స్తోత్రం అని ఒక దినం చెప్పగలుగుతావు. వాడు చెబితే ఎన్నోళ్ళు ఉంటారండి. తండ్రికి తల్లికి కుమారులు లోబడలేదు అని ఒకవేళ ఎక్కడి నుంచి అయినా వార్తలు నాకు వచ్చాయి అనుకోండి, నాకు చాలా బాధ అవుతుంది. నీ కుమారుడు నీ మాట వినకపోతే, నీ కుమార్తె నీ మాట వినకపోతే ఇక ఎవరు మాటలు వింటారు? ఈ భూమి మీద ఎవరు మాటలు వింటారు? వాళ్ళు ఇక ఫస్ట్ రావడం స్టార్టింగ్ లోబడేది ఎవరికంటే తల్లిదండ్రులకు, పిల్లలు. దాని తర్వాత గురువుకు లోబడతలేరు అనుకోండి పిల్లలు, తల్లిదండ్రులకు లోబడతలేరు అని అర్థం చేసుకోవాలి. మా ప్రశాంత్ అప్పుడప్పుడు చెప్తుంటాడు, కొంతమంది స్కూల్లో సార్ల మీదనే తిరగబడుతున్నారు డాడీ, వాళ్ళనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డాడీ అంటే, వాళ్ళది కాదు తప్పు, వాళ్ళ తండ్రులది, వారి తల్లులది తప్పు. అంతేనే కదండి. అది లోకంలో కావచ్చు, బయట ఇక్కడ ఉండిన క్రైస్తవ్యంలో కావచ్చు, లోకంలో కూడా ఉందండి. లోకంలో కూడా శ్లోకాలు ఉంటాయి. లోకంలో కూడా పెద్దల మాట సద్దన్నం మూట అంటారు చూడండి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ బైబిల్ నుంచే వచ్చాయి కొంత లోకంలో కూడా కదా. పెద్దల మాటకు లోబడాలి, పెద్దల మాటలు వినాలి, పెద్దలు చెప్పినట్టు చేయాలి, ప్రవర్తించాలి అని దేవుడే తెలియజేసిన మాటల నుంచి కొన్ని ఏమయ్యాయి, బయటికి వెళ్ళాయి, అవి వినబడుతుంటాయి అక్కడక్కడ మనకు కూడా. కానీ లోబడే స్థితిలో ఉన్నారా ఈ దినాల్లో అంటే లేరు. ఎందుకు? కాలేజీకి అని పోతారు. కాలేజీకి పోతారండి, సినిమాలకు పోయేది ఒకప్పుడు, అప్పుడు సినిమాలే కదా అని తల్లిదండ్రులు ఊకున్నారు. ఇంకా ఇప్పుడు ఎక్కడికి పోతున్నారంటే అసలు ఆ ప్రదేశాలు కూడా తెలియదు. అలాంటి ప్రదేశాలకు స్నేహితులు పురుషులు కాదు, పురుషులు స్త్రీలు కలిసి వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఉంటున్నారు. గ్రహించండి, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే తల్లిదండ్రులది తప్పు ఫస్ట్, తర్వాత పిల్లలది. తల్లిదండ్రులు చెప్పాలి, నేర్పించాలి. హాస్టల్లో పడేస్తాడు, వీడు పనికి పోతుంటాడు, ఆ పనికి పోయి ఆ తెచ్చిన డబ్బులు వీడు తిని సంతోషించి ఆయనకి ఎంతో కొంత పంపించి
ఆయన అక్కడ పెంచితే ఒక హాస్టల్లో నిన్న నైట్ ఒక తల్లి వచ్చి చెప్తుంది 600 మంది పిల్లల్లో 450 మంది పిల్లలు షెడ్యూల్లే ఉర్రిల్లా, 150 మంది పిల్లలే మంచిగుర్రు అని అన్నాడంట ఆ వార్డెన్. ఇక తల్లి రాత్రి నాతో హాస్టల్ గురించి చెప్తూ మాట్లాడింది విషయం. చూసారని 450 మంది పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు తల్లిదండ్రులుగా. యూట్యూబ్లో నేను ఒక పోస్ట్ని చూశానండి. కుమారుడు 5 ఏళ్ళే ఉన్నాడు, తండ్రి మీద కేసు పెడుతున్నాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఎందుకయ్యా నువ్వు కేసు పెడతానికి వచ్చినావు మీ అయ్య మీద అంటే ఆడేమంటున్నాడంటే, ఆగులో ఈతకు పోనిస్తలేడు, నన్ను నదిలోనికి ఈతకు పోనిస్తలేడు, నన్ను ఆడుకోనిస్తలేడు మా డాడీ, కంప్లైంట్ ఇస్తున్నా రాసుకో అని ఆడు స్టేషన్ పోయి కేసు పెట్టి వైరల్ అవుతుంది ఆ వీడియో. అది న్యూస్ వాళ్ళు దాన్ని యూట్యూబ్లో పెట్టారు, అప్లోడ్ చేశారు. అది చూసినప్పుడు నాకు ఏం జరుగుతుంది అసలు? తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుని కానీ కేసు పెట్టే అంతగా కుమారుడు వెళ్తున్నాడంటే ఈ తండ్రి ఏం చేస్తున్నాడు కదండి? ఎంతగా ఖరాబ్ అయిపోతుంది చూడండి ఈ పరిస్థితుల్లో. ఆడు ఈరోజు పోలీస్ స్టేషన్ పోయిందంటే పోలీసులు అంటే భయం ఉంటుందండి. ఇక పెద్దగా నేను చిన్నప్పుడే పెట్టాను అంటారా కేసు, ఏం చేసుకుంటారు మా అంటే పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు అనే ఆలోచనలు వస్తాయరా వాడికి. కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించకపోవడం వలన ఈ సమాజము భ్రష్టు పట్టిపోతుంది. చూసారా, మొండివాడిని ఏం చేయమని బైబిల్ చెప్తుంది, వినకపోతే ఏం చేయమని చెప్తుంది. కనీసం మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది మనం ఆలోచిస్తే మనకే అర్థమవుద్ది. ఇంకా ఇంతకు బైబిల్లో ఉండిన తల్లిదండ్రులు కదా, ఆదా మొదలుకొని దావీదు వరకు మనం ఆలోచిస్తే తల్లిదండ్రులు చాలా వరకు చెప్పడానికి ప్రయత్నం చేశారు. బైబిల్లో ఉండిన తన పిల్లలకు తల్లులు చెప్పడానికి ప్రయత్నం చేశారు, చెప్పారు, వాటి ప్రకారం నడిపించారు. వాళ్ళ జీవితాలు చాలా గొప్పగా ఉన్నాయి అనేది మనకు అర్థమైంది. మొదటినైతే ఆదాము అవ్వ హేబేలుకు నేర్పించారు వాళ్ళు కదా. బాలుడు నడవలసిన త్రోవను వారికి చెప్పారు. ఆ త్రోవ ఎవరో కాదు, క్రీస్తు. ఆ క్రీస్తు మార్గం, లేకపోతే ఆయన పుట్టడం ఎలా పుడతాడో ఎలా చనిపోతాడో ఫస్ట్ కానించే నేర్పించారు. అదే కదా భక్తి. అలాగున నేర్పించుకుంటూ వచ్చారు కాబట్టే ఇజ్రాయేల్ ప్రజల్లో చివరికి శేషాన్ని కూడా దేవుడు లేవనెత్తాడు. అలాగనే దావీదు ఎలాంటి విషయాలు చెప్పాడో కొన్నిటిని మనం చూద్దాం. 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 3వ. అన్నిటిలో నీవు వివేకముగా నడుచుకుంటావు, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, ఆయన శాసనములను నువ్వు ఏం చేయాలి నాయన? గైకొనాలి. చెప్తలేడండి. ఎవరికి చెప్తున్నాడు? సొలొమోనుకి చెప్తున్నాడు. దావీదు ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా? ఇక నేను చనిపోతుంటుంది, ఇక నువ్వు రాజు అవుతున్నావు కదా, ఇక నీకు ఈ మాటలు చెప్తాను, అవి వాటిని గైకొను అంటున్నాడు. అంటే వాటి ప్రకారం నడువు అంటున్నాడు. నడిస్తే ఏమైద్ది కదండి? ఇలా నడిస్తే ఏమైద్ది అంటే కింద చెప్తాడు చూడండి. అప్పుడు అంటున్నాడు, అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయంతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణం చేశాడు, ఆ మాటను స్థిరపరుస్తాడు. నా కుమారుడా, నువ్వేం చెయ్యి? తప్పకుండా నీ కొడుకులు ధర్మశాస్త్రాన్ని నీ కొడుకులు అనుసరించాలి, మొదట నువ్వు అనుసరించాలి. అప్పుడు తప్పకుండా దేవుడు శేషాన్ని మన సింహాసనం మీద కూర్చుండబెడతాడు. యూదుల్లో ఒకడు రాజుగా ఉండకపోడు, దావీదు వంశంలో ఒకడు రాజుగా ఉండకపోడు అన్న మాటని దేవుడు నెరవేర్చాలంటే నువ్వు వినాలి. ఇంకా అక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ప్రవర్తన కదండి. నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాక్యము నీ పిల్లల్ని ఏం చేస్తుందంటే జాగ్రత్త కలగజేస్తుంది. జాగ్రత్త లేకుండా, ప్రవర్తన చక్కగా లేకుండా నడిస్తే తొట్టిల్లుతారు. యాడ పడతారో తెలియదు, పడితే మాత్రం లేవరు. ఎలేమిలేకు గురించి మనం ధ్యానించాం కదా. ఆయన భక్తిలో బలహీనత ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే మాటకు లోబడలేదు అనేది తెలిసింది కదా. కొర్నేలి దేవదూత ఒక్క మాట చెప్పంగానే వెంటనే దానికి
లోబడ్డాడు. కాబట్టి కొర్నేలి భక్తిపరుడు అని సర్టిఫై చేసింది బైబిలు. కానీ ఎలిమెలెకు మాత్రం యూదుడైనప్పటికీ, ఈయన అన్యుడైనప్పటికీ భక్తిపరుడైండు. యూదుడైనప్పటికీ ఆయన భక్తిలో బలహీనుడుగా కనబడ్డాడు. ఎందుకయ్యా అంటే వినకపోవడము ద్వారా. అందుకనే నువ్వు విను, నీ కుమారులు చెప్పు, వాళ్ళు వింటే వాళ్ళ బ్రతుకులు వాళ్ళ ప్రవర్తన చాలా చక్కగా ఉంటుంది. లేకపోతే తప్పకుండా ఏమవుతుంది, నశించిపోతారు. తప్పకుండా వాళ్ళకు ఏదో ఒక ఇబ్బందికరమైన తుఫాను, లేకపోతే విపత్తు, లేకపోతే భూమి మీదకి వస్తుంటాయి అవి, అప్పుడు ఏమవుతారు, తట్టుకోలేరు అనమాట, పడిపోతారు కదా, కాపాడబడలేరు, రక్షింపబడలేదు, అందులో కొట్టుకొని వెళ్ళిపోతారు. అందుకనే బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి మీరు పోలి ఉండాలి. ఇసుకలో ఇల్లు ఈ లోకంలో చెడు ప్రవర్తన కలిగి నడుచుకోవడమే. ఆ ఇల్లు ఎప్పటికీ ఉండదు, కూలిపోతుంది తప్పకుండా ఒకనాటికి అనేది దేవుడికి తెలిసి ఆయన ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. వాళ్ళ తండ్రులు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ పిల్లలకు చెబుతున్నాడు. ఇక్కడ దావీదు కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు, ధర్మశాస్త్రాన్ని గైకొని నడువు. ధర్మశాస్త్రము ఎక్కడుంది, ఎక్కడుంది ధర్మశాస్త్రం? ఆ రోజుల్లో ఎక్కడుందండి? దావీదు కాలంలో దావీదు చేతులు ఉందా దావీదు చేతిలో లేదు, మందిరంలోనే ఉండేది. రాజుకాడ ఒక నకలు మాత్రమే ఉంటుంది. అయినా కానీ నువ్వు నడుచుకో దాని ప్రకారం, దాన్ని నువ్వు చదువు, దాని ప్రకారం నీ పిల్లల్ని కూడా ఉండాలి. అలా ఉంటే నీ పిల్లల బ్రతుకు వాళ్ళ ప్రవర్తన చక్కగా ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేవుడు చెప్పిన మాటల్ని విను అని తన కుమారునికి చెప్పడం మనము చూస్తాం. మరి కొత్త నిబంధనలో వాళ్ళు నేర్పించారండి ఇలాగున అనేది మనము ఆలోచన చేద్దాం. ఎవరైనా ఉన్నారా? తలకాయ విప్పిన ప్రశాంత్ ఎవరు చెప్పాలి? 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు, 5వ వచనమేనా? 3, 5, 2 కలిపి ఉన్నాయి కదా. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబావులు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి చూడండి. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించును, అది నీ యందును సహా వసించుచున్నది నేను రూఢిగా నమ్ముచున్నాను. మొదట ఈ తిమోతి వాళ్ళ అమ్మ యూనికే అనేటామకట విశ్వాసం ఉందట, నమ్మకం ఉందట. ఎవరి పట్ల? దేవుని పట్ల ఉంది. అది తన కుమారుడైన తిమోతికి నేర్పించినట్లు ఇక్కడనే 3వ అధ్యాయం ఇక్కడనే పక్క పేజీ 3వ అధ్యాయం 14వ వచనం చూడండి, లేదా 15 చూడండి, డైరెక్ట్ 15. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమును నీ కలుగుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండు. ఈయన తెలుసుకున్నాడంట, అంటే ఎరిగాడు. దేన్ని? ఏం ఎరిగాడు ఈయన? ఏం నేర్చుకున్నాడు? ఏం తెలుసుకున్నాడు? పరిశుద్ధ లేఖనాలని తెలుసుకున్నాడు, ఎరిగాడు, గ్రహించాడు, వాటిని రూఢి అని నమ్ముతున్నాడు. ఎలాంటిదయ్యా ఈ లేఖనం అంటే ఆయన అంటున్నాడు, శక్తిగల పరిశుద్ధ లేఖనములను నువ్వు బాల్యం నుండే అభ్యసించావు. ఎప్పటి నుంచి నేర్పించిందంటండి తల్లి? బాల్యము నుండే. ఎవరు నేర్పించారు ఈయనకు అంటే తల్లే. ఇప్పుడు చెప్పాడు కదా పౌలు గారు, ఏమన్నాడు? యూనికేలో ఉండే ఫస్ట్ ఆ విశ్వాసం మరలా నీలోనికి రావడానికి నీ అవ్వ నీ అమ్మ కారణం నాయన అని చెప్పిండు కదా. వింటున్నారా? చెప్పిండా చెప్పలేదా పౌలు గారు? ఎవరు చెప్పారు తిమోతికి? పౌలు గారు చెప్పలే. పౌలు గారు చెప్పినట్టు అంటున్నాడు ఆయన. నీ అవ్వ చెప్పింది, నీ అవ్వ మీ అమ్మకి చెప్తే మీ అమ్మ నీకు చెప్పింది. ఏంటి అవి చెప్పింది ఏంటి అంటే పరిశుద్ధ లేఖనాలు. అందులో ఏముందట? దేవుడి శక్తి ఉంది అని చెప్తున్నాడు. ఆ దేవుని శక్తి ఉన్న ఆ పరిశుద్ధ లేఖనాలని నువ్వు ఎరిగావు, నీకు తెలుసు. బాల్యం నుండే నువ్వు వాటిని ఏం చేస్తున్నావు?
అభ్యాసం చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు బాల్యం నుంచే కదా. ఏమర్థమవుతుంది ఇక్కడ మనకు? తిమోతికి తన తల్లి బాల్యం నుండి ఆ వాక్యాన్ని నేర్పించింది. మొదటి తిమోతి పత్రిక, రెండో తిమోతి పత్రిక ఈ బైబిల్లోకి రావటానికి కారణం ఏందయ్యా అంటే, ఆయన పేరు మీద ఈ తిమోతి పత్రికని జీవగ్రంథంలో రాయించాడు దేవుడు. ఎందుకయ్యా అంటే తల్లి కారణం. తల్లి ఏం చేసింది? నేర్పించింది. ఎవరు ఇంతకీ తల్లి అంటే యూదురాలు, యూదా స్త్రీ. తండ్రి ఎవరో తెలుసా మీకు? తండ్రి ఎవరో తెలుసా? గ్రీసు దేశస్థుడు. వచ్చినాం అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను. అతడు విశ్వసించిన అంటే దేవుని నమ్మిన, దేవుని అందు నమ్మిక ఉంచిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి ఎవరైతే అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే తండ్రి చెప్పలే ఇక్కడ ఎవరికి? తిమోతికి. ఎవరు చెప్పారు? తల్లి చెప్పింది. ఎందుకు చెప్పింది తల్లి? తల్లి విశ్వాసురాలు కాబట్టి. తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు, తెలియదు ఆయనకు, వాక్యము ఆయనకు తెలియదు, నమ్మకం ఆయనకు దేవుని మీద లేదు, విశ్వాసం అనేది ఆయనకు తెలియదు. తల్లికి తెలుసు కాబట్టి తల్లి ఏం చేసింది? కుమారునికి చెప్పింది. ఈరోజు ఈ తిమోతి పత్రిక 1, తిమోతి పత్రిక 2 అని చదువుతున్నామంటే ఆ యూదురాలైన స్త్రీ వలన సాధ్యమైంది. అర్థమవుతుందా మీకు? తిమోతిని ఏ రేంజ్లో పెట్టింది చూడండి తల్లి నేర్పించి కదా. తిమోతి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదేశిలో ఉన్నాడు. తిమోతికి నేర్పించకపోతే ఎక్కడుండేవాడు? పాతాళంలో ఉండేవాడు. చూసారా ఎంత మిస్ అవుతున్నారంటే ఈ లోకంలో ఉండిన మనుషులందరూ దేవుని భక్తిని ఎరగక, దేవుని భక్తి అంటే వాక్యంలో ఉండిన శక్తిని తెలుసుకోక, ఆ శక్తిని తెలుసుకొని సరిగ్గా నడవక లాస్ అవుతున్నారు, గ్రహించలేకపోతున్నారు. పిల్లల్ని పామంట పిల్లలు పుట్టగానే కొరికేసి చంపేస్తుందంట. కానీ అంతకంటే భయంకరమైన నరకంలోనికి తల్లి తండ్రి తీసుకెళ్ళి మా కుమారులను నరకంలో అప్పచెబుతున్నాం అంటున్నారు ఈ రోజులలో. నిజమండి, క్రైస్తవులు కుమారుల్ని ఎక్కడెక్కడనో తిప్పుతున్నారు. హైదరాబాద్ అని కదా, ఇక్కడ ఈ దేశం కాకుండా ఇతర దేశాలలో కూడా తిప్పుతున్నారు. తిప్పడం వల్ల ఏం జరుగుతుంది? వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకు తెలియడం లేదు. వాళ్ళు కరెక్ట్గానే ఉంటున్నామని చెప్పి మొత్తం వాళ్ళ జీవితాన్ని ఖరాబు చేసుకుంటున్నారు కదా. నా కుమారుడు ఈ భూమి మీద గొప్పడు కావాలనే చూస్తున్నారు, కానీ నా కుమారుడు రేపు పరలోకంలో ఉండాలని ఏ తల్లిదండ్రి ఆలోచించడం లేదు కదా. ఒకవేళ అలా ఆలోచిస్తే ఏమైందంటే రేపు నా కుమారునికి సౌకర్యాలు మంచిగా ఉండకపోవచ్చు. దేవుడు, వాక్యము, సేవ, ఈ పరిచర్య వీటినన్నిటిని గ్రహిస్తూ చదువుకోపోవడం వలన ఏం జరుగుద్ది? మంచి జాబులు రావేమో. మంచి జాబులు రాకపోతే ఏమైద్ది? రేపు నా కుమారుడికి పోషణ స్థితి తక్కువ అయ్యిద్ది అని బైబిల్ ఎక్కడెక్కడైనా ఇక్కడ పుట్టిన ప్రతి వాడు తప్పకుండా బ్రతికి చనిపోతాడు. ఇట్ట బతుకుతున్నాడు అనేది ఇక్కడిది ఏమీ పనికిరాదు రేపు రాబోయే భవిష్యత్తుకు. కానీ ఇక్కడ మంచి ప్రవర్తన కలిగి బైబిల్ అనుసారంగా బ్రతికితే భవిష్యత్తు ఉంది పరలోకంలో అని ఏ తండ్రి ఈ రోజుల్లో క్రైస్తవ్యంలోనే చెప్పట్లేరు. అలాగున మందిరానికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి 4 మాటలు వినరా, ఈ మాటలు ఎలా ఉన్నాయి అని మరలా తిరిగి తల్లిదండ్రులు అడగటం లేదు. ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి పడేస్తున్నారంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ బిడ్డలు కూడా ఈరోజు కనబడుతున్నారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇందులో శక్తి మాకుందా? వాక్యంలో ఏముందట? శక్తి ఉంది. ఆ వాక్యంలో ఉన్న శక్తి నాకుందా? నాకుంటే నా పిల్లలు, నా కుటుంబం ఎక్కడుండ్రో నేను మందిరంలోనికి వెళ్ళి దేవునికి ఆ విషయాలను చెప్పగలుగుతున్నానా? ఒకవేళ చెప్పలేకపోతే నా పిల్లల్ని నేను ఎక్కడికి తోసేస్తున్నట్టు అనేది గ్రహించాలి ప్రతి తల్లిదండ్రులు. ప్రార్థన చేస్తే ప్రవర్తన మారుతుందా నీ పిల్లలది అంటే ప్రార్థన వలన నీ స్థితి మారుతుంది. ఇంతకు ముందే చెప్పాను. నువ్వు ఎంతసేపు వాక్యం వినిపించాలి, చదివించాలి, నేర్పించాలి, బోధించాలి. తప్పకుండా నీ పిల్లలకు వాక్యం లేకుండా ఓన్లీ ప్రార్థనలో పెంచితే వాళ్ళ ప్రవర్తన తప్పకుండా చెడ్డగా ఉంటుంది. వాక్యము
ప్రార్థన అయితే టైం ఉంది. 1వ జాము, 2వ జాము, 3వ జాము, 4వ జాము చెయ్యి ప్రార్థన వెళ్ళని. కానీ సందు లేకుండా నీ కొడుకుకు వాక్యం నువ్వు చెప్పాలి. పడుకున్నప్పుడు చెప్పు, నిలబడినప్పుడు, త్రోవలో వెళ్ళుచున్నప్పుడు, ఇంకెక్కడ నీకు సమయం లేదు, నువ్వు చెబుతూనే ఉండాలి. ఆడ విన్నదాంక వినకపోతే మళ్ళా విన్నదాంక చెప్తూనే ఉండాలి. వినకపోతే మరలా విన్నదాంక. పాత నిబంధనలు ఉన్న సిస్టమ్ మనకు లేదు. రాళ్ళు తీసుకొని వెడి చంపాలన్న కొడుకుని అనేది లేదు. నువ్వు చెప్తూనే ఉండాలి. నీ ప్రయాసం మొత్తం నీ కొడుకే నశించిపోతే ఇక నువ్వు లోకాన్ని ఏం కాపాడుతావు? నిన్ను నువ్వేం కాపాడుకుంటావు? నీ కొడుకు ఎవరో కాదు, నువ్వే కదా, నీ స్వరూపమే కదా, నీ పోలికే కదా. మురుస్తూ అంటాం కదండి, పిల్లల్ని ఎత్తుకొని ఏం చేస్తుంటాం చిన్నప్పుడు, నా పోలికలు వచ్చాయి, లేకపోతే మా నాన్న పోలికలు వచ్చాయి, మా అమ్మ పోలికలు వచ్చాయని చాలా మురుస్తుంటాం. కానీ పాతాళంలో ఎవరు పోలికలు కనబడతాయి? దయ్యం పోలికలు కనబడతాయి. అలాగ నా పోలికలోనికి మారుస్తావా? లేకపోతే పరలోకంలో ఎవరి పోలికలు కనబడతాయి? అందరూ దేవదూతల్లా ఉంటారట. ఒకే రూపం, ఒకే స్వరూపం, ఒకటే ఆ పోలిక పరలోకంలో. కానీ దేవదూతల వలె నిత్యము ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తారు. అక్కడికి చేరుస్తున్నామా, ఇక్కడికి చేరుస్తున్నామా మన పిల్లల్ని ఆలోచన చేయాలి. యునికే అయితే తన కుమారుణ్ణి పరలోకమే కాదు జీవ గ్రంథంలో కూడా ఆయన పేరు రాసేటట్లుగా బోధించింది, నేర్పించింది. ఇది రూఢి అని తన కుమారుడు నమ్మేటట్లు చెప్పగలిగింది తల్లి. చెబుతున్నామా మరే మన కుమారులకు, మన కుమార్తెలకు కదండి? ఎంత బాధ కావాలో తెలుసా ఈ వాక్యాలను ధ్యానిస్తున్నప్పుడు? మనం కరెక్ట్గా లేము, దేవుని శక్తి మనలో లేదని ఈజీగా కొట్టించినట్లు కనబడుతుంటాయి మనకు. ఏంటిది? ఈ శక్తి మనలో లేదని తెలిసిపోతుంటుంది కదా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, మన మందిరాలకు వెళ్తున్నప్పుడు, మనం ఒంటరిగా వెళుతుంటే బాధ కావాలండి, ఇబ్బంది కావాలి, హృదయం గాయపరచబడాలి, ఏడవాలి. ఏడవాలని వద్దండి. భక్తులు, గొప్ప గొప్ప భక్తులు ఏడ్చారండి కదా. ఏడవాలి, మన బ్రతుకు కొరకు కాదు, మన పిల్లల బ్రతుకు కొరకు ఏడవాలి. మీకు ఒక మంచి వచనం చూపిస్తాను. విలాప వాక్యములు 2వ అధ్యాయం 18వ వచనం. నది ప్రవాహము వలె దీవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనియ్యకుము, నీ కంటి పాపను విశ్రమింపనియ్యకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ హృదయమును కుమ్మరించుము. ఎందుకు కుమ్మరించాలయ్యా మా హృదయాన్ని? రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమంటున్నావు. ఎందుకు చేయమంటున్నావు ప్రార్థన అంటే? కింద అంటాడు చూడండి, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. చాలండి, ఆయన తట్టు ఎత్తు. నీ పసిపిల్లల దేని కొరకట? ప్రాణం కొరకు, క్షేమం కొరకు, ప్రాణం కొరకు. నీ పసిపిల్లల ప్రాణము పాతాళంలోనికి పోకుండా నీ చేతులెత్తి ప్రార్థన చెయ్యి అని దేవుని వాక్యము సెలవిస్తుంది కదండి. కన్నీళ్ళు కార్చారండి తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల కొరకు ఉపవాసం ఉండి, నాయన నా పిల్లలు మారాలి, నా పిల్లలు నీ దగ్గరికి రావాలి, నా పిల్లలు నీ సన్నిధానంలో ఉండాలి అని ప్రార్థన చేశారా? చాలాసార్లు చేశారండి. నేను కూడా విన్నాను. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏందో తెలుసా? వీళ్ళ ప్రార్థన శక్తి లేని ప్రార్థన. శక్తి అంటే వాక్యం లేని ప్రార్థన. వాక్యం నీలో ఉంటే ప్రార్థన చేయవు, ఫస్ట్ చెబుతావు వెళ్ళి. వాక్యం ఉంటే ఏం చేస్తావు? చెబుతావు వెళ్ళి, నా కుమారుడా నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని నువ్వు ఆరాధించాలి. అదొక విధి, అదొక చట్టం, అదొక దేవుడు నిర్ణయించిన నిర్ణయం అని చెబుతావు వెళ్ళి. ఏముంటే వాక్యంలో శక్తి నీలో ఉంటే చెబుతావు, దాని తర్వాత ప్రార్థన చేస్తాం కదండి. ఇప్పుడు ప్రార్థన చేసినట్టు నేను కూడా చూశానండి, అందుకనే మీరు ప్రార్థన చేశారని చెప్పి. మీరు చెప్పారా ఎప్పుడన్నా? చెప్పారా? ఇప్పుడు మీరు చెప్పారంటే మాత్రం, చెప్పిన వాళ్ళు వినలేదంటే మాత్రం మళ్ళా మీరేం చేయాలి? మరలా మీరు చెప్పాలి, మరలా మీరు చెప్పాలి. ఎప్పుడెప్పుడు చెప్తున్నారు మీరు? ఆయన చెప్పినట్టే చెప్తున్నారా?
ఆయన చెప్పినట్టు చెప్పినా కానీ మారలేదంటే లోపం మీలో కాదు, దేవునిలో ఉంది ఖచ్చితంగా. అంతేనే కదండి? లోపం ఎవరిలో ఉంది? దేవుడు చెప్పమన్నట్టుగా మీరు చెప్పినా అని పిల్లలు మారతలేరంటే లోపం ఎవరిలో ఉంది? మేము చెప్పినాం అయ్యా నువ్వు చెప్పినట్టు అయినా మారతలేరంటే దేవుడే కదండి లోపం ఉన్నది. దేవునిలో లోపం ఉంటుందా అంటే తప్పు ఎవరిది? ఇప్పుడు మనదేనండి. ఆయన మీద తప్పు అస్సలు పెట్టుకోడు ఆయన. ఎందుకంటే నువ్వు చెప్పట్లేవు. నువ్వు ఎప్పుడు చెప్తున్నావు తెలుసా? ఎప్పుడో నీకు టైం ఉన్నప్పుడు చెప్తున్నావు. మారిందాక వాళ్ళ కొరకే కదండి మన బ్రతుకు. వాళ్ళు దేవుని దాంట్లోకి వచ్చిందాక, దేవునిలో ఉన్నదాక, దేవునిలో స్థిరపడ్డదాక కదా చెప్పాలి, ప్రయాసపడాలి, ఆరాటపడాలి కదా. హృదయం కోసుకోవాలండి లోపట. నిజం. ఇద్దరు పిల్లలు ఒక్కవేళ తప్పుతున్నారేమో అన్న ఆలోచన వచ్చినప్పుడే మోకాళ్ళు వేసి, స్త్రీలు కూడా ఎవరు తెలుసా, నేను ఏడిచినట్లు అట్టు ఏడిచేది నా పిల్లల కొరకు. ఇద్దరు ఈరోజు మందిరంలో ఉండలేరు మంచిగా. ఫస్ట్ వాళ్ళకు చెప్పడం మొదలుపెట్టిన ఎలా రోజు సాయంత్రం గంట కూర్చోబెట్టాలి. పెట్టి ఏం చేయాలి? వాక్యం చెప్పాలి, చెప్పించాలి. మీకు చెప్పడం రాకపోతే చెప్పించాలి. చెబుతున్న స్థలంలోనికి తీసుకెళ్ళాలి బలవంతంగా. ఒకరోజు బలవంతంగా వస్తాడు, 2 రోజులు బలవంతంగా వస్తాడు, 3 రోజులు బలవంతంగా వస్తాడు. తర్వాత ఏమైంది? అలవాటు అయ్యి మంచుడు అయిన తర్వాత నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముందా? ఆడే అందరికీ చెప్పేస్తాడు. అంతేనే కదా. ఇప్పుడు మా పిల్లలు కొంతమందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. అంతకుముందుకు నేనేం చేశాను, వాళ్ళకి చెప్పాను ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అని కదా. మనకు మంచి ఆలోచన రావాలి అంటే మన వల్ల కాదండి. ఎవరి వల్ల అయింది? దేవుని వల్ల అవుద్ది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఈ మాటలన్నీ వింటుంటే మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎలా ఇబ్బంది అవుతుందంటే, అయ్యో మా పిల్లలకి ఇలా చెప్పాలనా, ఇంత బాధ పెట్టాలనా వాళ్ళను. నిన్న ఒక తల్లి ఆరటం చూశానండి నేను. ఏంటయ్యా ఆ తల్లి ఆరటం అంటే, నా కుమారునికి ఆకలి అవుతుంది కాబట్టి నువ్వు ముందే వర్షం వచ్చినా కానీ తండ్రి కదా తట్టుకోవాలి, వెళ్ళి వాళ్ళకి ఆహారం పెట్టాలి అనే ఆలోచన తన భార్య చెబుతుంటే తన భర్త విని చెప్పడం జరుగుతుంది. అంటే తన తల్లికి ఎంత ఆరటం చూడండి. పిల్లలు ఒక్క పూట కూడా ఉపవాసం ఉండటానికి ఆ హృదయం సహిస్తలేదు. ఇప్పుడు మీరు ఆలోచించండి బాగా. ఈ ఆహారము క్షయమయ్యే ఆహారం కదా. అదే అక్షయమైన ఆహారం కొరకు నిన్ను పుట్టించిన తండ్రికి ఎంత ఆరాటం ఉంటుందండి. ఉంటుంది. దేవునికి ఏమని ఉంటుంది? నా పిల్లగాడు ఆహారం తినలేదు ఈరోజు నా పిల్లగాడు నా సన్నిధానంలోకి రాలేదు అని నీకు నీ కుమారుని మీద ఉన్నట్లు నీ తండ్రికి నీ మీద ఉంటుందా ఉండదా? ఆలోచన చేయాలండి. మనం ఆలోచిస్తేనే ఏదో ఒకటి తెలుస్తుంది మనకు, లేకపోతే తెలియదు. మనకే ఇంత బంధం ఉంటే, ఈ శరీర బంధము కొన్నాళ్ళకి విడిపోతాం మనం. అతడు ఎవరో మనం ఎవరో తెలియదు. నా కుమారుడు నాకు తెలియదు, రేపు నీ కుమారునికి నేను తెలియదు, విడిపోతాం తప్పకుండా. మనం ఎప్పటికీ సజీవముగా దేవుని దగ్గర ఉండబోతున్నాం. ఆయనతో ఉండబోతున్న ఈ బంధము మనం ఆలోచించాలి కదండి కదా. ఈ బంధము ఆయనతో ఉండడానికి మనకి ఏర్పరిచిన బంధం ఎలాంటిదో తెలుసా అండి? మనతో బంధం ఏర్పడడానికి తండ్రి ఎంత క్షోభపడ్డాడో, ఎంత ఏడ్చాడో, ఎంత వేదన అనుభవించాడో అది తెలిస్తే వాక్యంలో ఉండిన శక్తి నీకు తెలుస్తుంది. నిజమండి. తన ఏకైక కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి, తన అద్వితీయ కుమారుణ్ణి, జనతైత కుమారుడు అని ఉంటుంది బైబిల్లో. ప్రియమైన కుమారుడు, ప్రేమ కలిగిన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు గుండెల్లో పెంచుకున్నాడండి. గుండెల్లో పెట్టుకొని పెంచుకున్నాడు తండ్రి ఆ కుమారుణ్ణి. నా పిల్లలు నాకు దూరం అయిపోతారు, ఈ భూమి మీద ఉండిన పిల్లలని మరణానికి అప్పజెప్పిన ప్రేమ అండి తండ్రి ప్రేమ కదా. అలా అప్పజెప్పితేనే దేవుడికి మనకు బంధం, తండ్రి కుమారుల బంధం ఏర్పడింది, లేకపోతే ఏర్పడేది కాదు. అలాగున తన కుమారుని చంపేపించి మనల్ని తన కుమారునిగా స్వీకరించుకున్నాడు. అప్పుడు మనకు అన్నం పెడుతున్నాడు. స్వీకరించుకొని బంధం ఏర్పరచుకొని ఆహారాన్ని మనకు ఇస్తున్నాడు. ఆహారం ఎలాంటిదో తెలుసా అండి? నా కుమారుడి యొక్క శరీరం, నా కుమారుడి యొక్క రక్తం పానీయం. ఈ జీవాహారం అండి.
ఈ ఆహారాన్ని ఒకరోజు నా కుమారుడు తినకపోతే తండ్రికి ఎట్లుంటుంది ఆలోచించండి. ఒక్కరోజు నా కుమార్తె నా కుమారుడు ఈరోజు ఆహారం తినలేదు అని నీ కుమార్తె నీ కుమారుడు తినకపోతే నీకు ఎంత ఉంటుందో అంత తండ్రి అయిన దేవునికి ఎందుకు ఉండదు? అలాగున్న ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే వాక్యం యొక్క శక్తి మనకు లేదండి. లేక అనుక్షణం తండ్రిని బాధ పెడుతున్నాం. ఇంకొకటి తెలుసా, నీ కుమారుడి మీద నీకున్న ప్రేమ కొద్దిది అంటాడు ఆయన. దేవుడికి నీ కుమారుడి మీద ఉన్న ప్రేమ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే మాట బైబిల్లో ఉంటుందండి. మీరు బాగా ఆలోచిస్తే మనం కాపాడలేము, మన పిల్లల్ని రక్షించలేము, పోషించలేము, ఏం చేయలేమండి. దేవునికి అప్పజెప్పట్లో ఉండే ఆ రక్షణ లేకపోతే ఆ ఆనందము ఇక మనం చేసే దాంట్లో ఉండదండి. నిజం. ఆ విషయం ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు వాక్యాన్ని విని హృదయంలో దాన్ని పదిలపరుచుకుంటే, ఆ వాక్య ప్రకారం నీ కుమారులకు చెబితే, ఆ వాక్య ప్రకారం నీ కుమారులు ఒకవేళ వింటే అప్పుడు నువ్వు శక్తివంతుడవు, నువ్వు దేవుణ్ణి గ్రహించినవాడవు, నువ్వు దేవుడి కొరకు ప్రార్థన చేసేవాడవు, నువ్వు దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవాడు. అప్పటిదాకా నీ భక్తిలో శక్తి లేదు. ఇది నిజం. ఇది నేను చెప్తుంది కాదండి. దేవుడు తన ఆవేదన చేత ఈ సంఘాన్ని, ఈ సంఘంలో ఉండిన పరిస్థితులని అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి నాతో మాట్లాడుతున్న మాటలు. దేవుని నాయక నిజంగా చెప్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ సంఘం ఉంటే గనక ప్రయాసపడండి మీ పిల్లల కొరకు. ఎందుకంటే ఆయన ఏడుస్తున్నాడు దినమెల్లా తన చేతులు చాచి నీ కొరకే కాదు, నీ కుమారుల కొరకు, నీ కుమార్తె కొరకు ఆయన దినమెల్లా నా పిల్లలు నా వైపు చూడాలని కనిపెడుతున్నా. మనమన్నా నిద్రపోతాం, మన పిల్లల్ని ఒక్కడ పడేసి మనం ఒక రూమ్లో పడుకుంటాం. కానీ కునకక నిద్ర పోక ఆయన ఎదురు చూస్తున్నాడట నీ కుమారుల కొరకు దేవుడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా అవసరం అండి భక్తి జీవితం కదా. లోకంలో చాలామంది కుమారులను కుమార్తెలను చూస్తున్నాం, తన తల్లిదండ్రులు పట్టించుకోలేకపోతున్నారు కదా, వదిలేస్తున్నారు. నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు ఉంటున్నాయి అంటున్నారు. అసలు ఎందుకు వస్తున్నాయి ఒకసారి అంటున్నారండి. కొన్ని కుటుంబాలు నాతో మాట్లాడుతున్నప్పుడు నా కుటుంబం అంతటిని తీసేయి ప్రభువా, వద్దు ఇక నాకు ఇల్లు అని ఏడుస్తున్నారు కొంతమంది. ఇల్లు ఇలా ఉంటే ఏం లాభం తండ్రి, నీకు మహిమకరంగా లేరు అని కదండి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వాక్యం లేదు. వాక్యం జీవాహారము, వాక్యము అద్భుతకరమైంది. వాక్యము నీ హృదయంలో ఉండిన ఆలోచనలు మార్చేస్తుంది. వాక్యము నీకు నీ ఎముకల్లో ఉండిన మూలుగులతో సహా అక్కడికి వెళ్ళి దాన్ని ఏం చేస్తుంది, బాగు చేస్తుంది. నీ ఎముకలలో ఉండిన మూలుగులలోనికి వెళ్తుంది, నీ హృదయం యొక్క తలంపులను మార్చేస్తుంది అని దేవుడు చెప్పాడు. ఆ వాక్యం గురించి అంత గొప్పది ఈ వాక్యం అని చెప్పాడు. అయినా కానీ మనం వాక్యానికి ఎంత విలువిస్తున్నాం, వాక్యానికి ఎంత విలువిస్తున్నాం కదండి. వాక్యం తెలుసుకోవాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని చదవాలి, నేర్చుకోవాలి. ఆ బోధని మరలా నా కుమారులకు, నా కుటుంబానికి తెలియజేయాలని ఎంతమంది అండి. ఎంతసేపు నా కుమారులు ఎలా ఉన్నారు, నా కుమార్తె ఎలా ఉంది, వాళ్ళని ఎలా పెంచుతున్నాను, ఎలాగున్నా ఈ లోకానికి దానికి పోల్చి చూస్తుంటాం మనం. ఈ లోకం వ్యర్థమండి. ఈ లోకం ఈరోజు గొప్పగా కనబడుతుంది, రేపు అది ఏమైద్ది, నశించిపోతుంది. ఈరోజు మంచిగా ఉంది, ఏ విపత్తు లేదు, రేపు తెల్లవారేసరికి ఏదైనా విపత్తు రావచ్చు. ఎందుకంటే చాలా విధమైన విపత్తులు వస్తున్నాయి భూమి మీదకి. అమెరికాలో ఒక వైరస్, లండన్లో ఒక వైరస్ కదా, ఏదేదో వైరస్లు, ఏయో యుద్ధాలు, ఏయో సంభవాలు జరిగిపోతున్నాయి. తెల్లారి 9ంటికి నా బిడ్డ నా ఇంటికి వస్తుందని అనుకున్నారట డాక్టర్ వాళ్ళ తల్లిదండ్రులు. కోల్కత్తాలో జరిగిన సంఘటనలు రాలేదు కుమార్తె. మరలా పైగా ఫోన్ వచ్చేసింది, నీ కుమార్తె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని. చూసారా, నమ్మేటట్లున్నాయండి దినం. ఈ లోక నటన గతించిపోతుంది. నాకు ఈ లోకం కాలము సంకుచితముగా ఉంది నా కుమారులారని తండ్రి ఆవేదన అండి. ఈ గ్రంథంలో ఉండిన ఆవేదన దేవుడిది. నా వైపు తిరగండి, నన్ను చూడండి, మిమ్మల్ని ఏం చేయలేదు, ఇక ఏ విపత్తు మీ మీదికి రాకుండా నా హస్తములు చాపి మిమ్మల్ని నేను కాపాడుకుంటాను ఆయన అంటున్నాడండి దేవుడు కదా. అందుకే తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపిస్తే ఆయన వచ్చి ఏం చెప్పాడు తెలుసా అండి, ఈ లోకానికి ఏం చెప్పాడు తెలుసా అండి, నేను బోధిస్తున్న బోధ నాది కాదు అన్నాడండి. అంటే అర్థమైందో తెలుసా,
తండ్రి చెబితే ఆ మాటలు విని ఆ మాటల్ని తీసుకొచ్చి ఈ లోకానికి చెప్పి తండ్రి ఏం చేయమన్నాడు ఆ పని చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన. తండ్రి కుమారునికి ఉండవలసిన బంధం అండి. తండ్రి కుమారులు ఎలాగుండాలి అంటే తండ్రి చెప్పిన ప్రకారము కుమారుడు వినాలి అని దేవుడు తన కుమారుని ద్వారా ఆ బంధానికి ఉండిన విలువలని ఈ భూలోకానికి తెలియజేశాడు. నా కుమారుడు నా మాట ఇంటలేడు, నా కుమారుడు నా మాట ఇంటలేడు అని ఎంతమంది తండ్రులు చెప్తున్నారు ఈరోజు తెలుసా? చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ తండ్రిది తప్పు అంటానండి, పిల్లలదానని. ఎందుకంటే చెప్పవలసిన సమయంలో చెప్పట్లేవు నువ్వు, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్తే ఎవరు? దేవుడు ఏమంటున్నాడంటే బాల్య దినమునందే నువ్వు నీ కుమారుడు నడవలసిన త్రోవను వాడికి తెలియజేయాలి. నీ ఇష్టం వచ్చినప్పుడు తెలియజేస్తే వాడు మారడు కదండి. తండ్రి దగ్గర తన పక్కన సింహాసనం మీద కూర్చోబెట్టుకొని యేసుక్రీస్తు ప్రభు వారికి నేర్పించి బోధ చెప్పి తెలియజేసి ఈ భూలోకానికి పంపించాడు కదండి. మనం ఏం చేయాలి? మనం కూడా సేమ్ మన పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చెప్పి తెలియజేసి పరలోకానికి పంపించాలి. లేకపోతే పాతాళానికి వెళ్ళే అవకాశం మన పిల్లలు తప్పకుండా ఉంది. కాబట్టి జాగ్రత్తగా మనము ఏం చేయాలన్నాడు? జాగ్రత్త అన్నాడు కదండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనం, జాగ్రత్తగా నేను చెబుతున్న ఈ 2 మాటలు మీ పిల్లలకు తప్పకుండా చెప్పాలి అని చెప్పాడు. ఆ బంధం ఉందా అండి? తండ్రి కుమారుడు అంటే దేవుడైన తండ్రి, కుమారుడైన దేవుడు, వీళ్ళిద్దరి మధ్యలో ఉండిన బంధం ఉందా? మన తండ్రి కుమారుల మధ్యలో ఉందా బంధం? లేదు అంటే ఈ శక్తిలో నువ్వు లేవు, ఈ శక్తి నీలో లేదు. పొరపడుచున్నారు, ఉన్నది అనుకొని పొరపడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పేశారు, మీరు దేవుడిని కానీ దేవుని వాక్యమును కానీ దానిలో ఉండిన శక్తిని కానీ తెలియక పొరపడుచున్నారు. మీరు చేస్తున్న భక్తి అంటే ఎలాంటిదో తెలుసా? ఇసుక మీద ఇల్లు కట్టిన లాంటి భక్తి అని వాళ్ళకు తెలియజేశాడు. ఈరోజు మనకు కూడా ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. అర్థమైందా? అర్థమైతే 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం.